తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 10 నుంచి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. బ్రహ్మోత్సవాలపై కలెక్టర్, ఎస్పీ, ఈవోలు వివిధ శాఖల అధికారులతో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సాధారణ భక్తులకు పెద్దపీట వేనున్నట్లుగా సమన్వయంగా అధికారులు నిర్ణయానికి వచ్చారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం, వసతి, ప్రసాదాలు సమన్వయంగా అన్ని శాఖల అధికారులు పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, ఈవో బాపిరెడ్డి సమన్వయంగా వివిధ శాఖల అధికారులను కోరారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు పాల్గొని సమన్వయంగా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామని అన్నారు. ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ కోసం ప్రత్యేక మాక్సిమం 11 వరకు శివరాత్రి రోజు దర్శనాన్ని కూడా అలా చేస్తారు. తెప్పోత్సవం 17న కళ్యాణము, 19 గిరిప్రదక్షిణ. ఈ డేస్ అనేది మనకి పీక్ డేస్. 20 లేటర్ బట్ ఖచ్చితంగా విఐపీస్ కి కేటాయించిన గోపురం ద్వారా అన్ని కూడా మనం ఒక సెక్టర్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్రేక్ డౌన్ వెహికల్స్ కూడా మనం తిరుమలలో మాదిరి ఒక బ్రేక్ డౌన్ ని ఫిట్ చేసుకుని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ని బారికేడింగ్ 2 రకాలుగా ఈసారి ఇమ్యూనిటీ టైము విఐపీస్ లోపలికి వెళ్తుంటే కామన్ మ్యాన్ సఫర్ అవుతున్న ఉద్దేశంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తే టైం ప్రకారం చేస్తాం. కంప్లీట్ చేసుకునే ప్లాన్ చేస్తున్నాం. ఆ 20 మెంబర్స్ ని విత్ ఇన్ 90% సక్సెస్ చేశారు. ఆ వీడియోలు ఈ మాదిరిగా చేసినట్టువన్నీ ఉన్నాయి మన దగ్గర. దాన్ని బట్టి మనం చేసి దాంట్లో బెటర్ కొంతమంది కొన్ని లోపాలు కనుక్కున్నారు. ఆ లోపాలుగా రెక్టిఫై చేసామంటే సూపర్ సక్సెస్ అని నా ఉద్దేశం. గిరి ప్రదక్షిణకి కూడా వెహికల్స్ అసలు అలౌ చేయకూడదు. వాళ్ళని కూడా పార్కింగ్ ప్లేస్ పెట్టి బయట పెట్టేటట్టు చేయాలి. మీరు చెప్పిన ఒక వెహికల్ పెట్టి కొంత దూరంగా ఉన్న కూడా చేసే బాగుంటుంది. నెక్స్ట్ ఉభయదారులకి వాడిని పోలీసులకు లోపల పంపించడం లేదు. వాళ్ళకి కూడా మనం ఒక్కొక్కరు 1,00,000, 2 లక్షలు మనకు కడుతున్నారు. వాళ్ళకి కూడా కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. కలెక్టర్ గారు చెప్పినట్టు ఎలా అయితే బోర్డింగ్లు ఫ్లెక్సీలు లేకపోవడం చాలా మంచిది. సేమ్ ఎలా అయితే తిరుపతి ఉందో కాళహస్తి కూడా అదే స్థాయిలోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూడా 1-2 చోట్ల పెట్టకుండా వీలైనంత వరకు మనకి తిరుమలలో కనుక స్టాల్స్ లాగా పెట్టి అందుబాటులో పెడుతూ ఉంటారు. ఒకే చోట కనుక పెట్టినట్టయితే క్రౌడ్ ఎక్కువైపోయి వాళ్ళు రెట్టుకుంటూ వెళ్తారు. ఫుడ్ అందదు సరిగా. అలా కాకుండా స్టాల్స్ ఎక్కువగా పెడితే మంచినీళ్ళకి, ఫుడ్కి పెట్టాలి. అలాగే డాక్టర్స్ కూడా ఇందాక చెప్పారు. ఆ డాక్టర్స్ పాయింట్స్ చూసి అక్కడ తప్ప వేరే చోట అవసరం లేదని